ఈ ఉదాహరణను గమనించండి. 36 యొక్క ప్రధాన కారణాంకాలు కనుగొనండి. ఏదైనా సంఖ్య ఇచ్చి దాని ప్రధాన కారణాంకాలు కనుగొనమంటే మనం భాగాహార పద్ధతిని ఉపయోగించుకుంటాం. అంటే 36ను కనిష్ట ప్రధాన సంఖ్యతో మొదలుపెట్టి భాగఫలం 1 వచ్చేంత వరకు భాగాహారం చేసుకుంటూ పోవాలి. కనిష్ట ప్రధాన సంఖ్య ఎంత? 2. 2తో 36 భాగించబడుతుందా? భాగించబడుతుంది. రెండవ గుణింతంలో ఎన్నిసార్లు పోతుంది 36? 2 × 18 36. మరలా 18 రెండవ గుణింతంలో పోతుంది కదా, 2 × 9 18. మరి 9 భాగించబడుతుందా 2తో? భాగించబడదు. 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఎంత? 3. మూడవ గుణింతంలో 9 పోతుంది కదా, 3 × 3 9. అలానే మరలా 3 మూడవ గుణింతంలో ఒకసారి పోతుంది. భాగఫలం 1 వచ్చింది కాబట్టి ఇంతటితో మనం భాగాహారాన్ని ఆపేయాలి. కాబట్టి 36ని ఎలా రాసుకోవచ్చు? 2 × 2 × 3 × 3. ఇలా ప్రధాన సంఖ్యల లబ్దంగా మనం రాసుకోవచ్చు. దీన్నే సులభంగా ఉండటానికి 2² × 3² రాయొచ్చు. మరొక ఉదాహరణ గమనిద్దాం. 30ను భాగాహార పద్ధతిలో ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి. 30 అనేది కనిష్ట ప్రధాన సంఖ్య 2తో భాగించబడుతుందా? భాగించబడుతుంది. ఎన్నిసార్లు పోతుంది రెండవ గుణింతంలో? 2 × 15 30. మరి 15 అనేది పోతుందా? 2తో భాగించబడదు. కాబట్టి 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 3. 3తో మూడవ గుణింతంలో 3 × 5 15. మరి 5 అనేది 3తో భాగించబడదు. 3 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 5. 5లో 5 అనేది ఒకసారి పోతుంది. 5 × 1 5. భాగఫలం 1 వచ్చింది కాబట్టి ఇంతటితో మనం భాగాహారాన్ని ఆపివేయాలి. అప్పుడు 30 2 × 3 × 5గా మనం రాసుకోవచ్చు. మరొక ఉదాహరణ. 73ను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి. మనం ఇక్కడ మరలా భాగాహార పద్ధతిని అనుసరిద్దాం. 73ను భాగించాలి. 73 2తో భాగించబడుతుందా? భాజనీయత నియమాలు గుర్తు తెచ్చుకోండి. 1ల స్థానంలో 3 ఉంది కదా, కాబట్టి ఇది 2తో భాగించబడదు. 2 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 3 అవుతుంది. 3తో భాగించబడుతుందా? 7 + 3 ఎంత? 10. 10 అనేది 3తో భాగించబడదు కదా, కాబట్టి 3తో కూడా అవ్వదు. 3 తర్వాత వచ్చేది 5. 5తో భాగించబడాలంటే 1ల స్థానంలో 0 కానీ 5 కానీ ఉండాలి. అంటే 5తో కూడా భాగించబడదు. మరి 7వ గుణింతంలో 7 10 70. 7 11 77. అంటే 7వ గుణింతంలో కూడా మనకి 73 రాదు. 7 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 11. 11వ గుణింతంలో 11 6 66, 11 7 77. అంతేగాని 73 అనేది రాదు. ఇలా మీరు ఎంతైనా ప్రయత్నించుకుంటూ వెళ్ళండి. 73 తప్ప ఇంకా ఏది కూడా 73ని భాగించలేదు. అంటే కేవలం 73 కారణాంకాలు ఏంటి? 73 మరియు 1. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు కదా, కాబట్టి 73 మాత్రమే ప్రధాన కారణాంకం 73కి. అంటే ఏంటి? 73 అనేది ప్రధాన సంఖ్య. ఉదాహరణ 4 చూద్దాం. 3825ను ప్రధాన కారణాంకాల లబ్దంగా రాయండి. చూసారా, ఒక పెద్ద సంఖ్య తీసుకున్నాం మనం ఇప్పుడు. భాగాహార పద్ధతిని ఉపయోగించుకుందాం. 3825. 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి 2తో భాగించబడదు. 3తో భాగించబడుతుందా లేదా తెలుసుకోవాలంటే అంకెల మొత్తాన్ని కూడాలి. 3 + 8 11, 11 + 2 13, 13 + 5 18. 18 అనేది 3వ గుణింతంలో పోతుంది కదా, కాబట్టి 3825 కూడా 3వ గుణింతంలో పోతుంది. ఎన్నిసార్లు పోతుంది? 1275 సార్లు పోతుంది. మరలా 1275 అనేది 3వ గుణింతంలో పోతుందా? 1 + 2 3, 3 + 7 10, 10 + 5 15. 15 అనేది 3తో భాగించబడుతుంది. కాబట్టి 3 × 425 1275 అవుతుంది. 425 మరి 4 + 2 6, 6 + 5 11. 11 అనేది 3తో భాగించబడదు. కాబట్టి 3 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య ఎంత? 5. ఎలాగూ 1ల స్థానంలో 5 ఉంది కాబట్టి ఇది 5తో భాగించబడుతుంది. ఎన్నిసార్లు పోతుంది? 5 × 85. 85 అనేది మరలా 5వ గుణింతంలో ఎన్నిసార్లు పోతుంది? 17. మరి 17 5వ గుణింతంతో భాగించబడదు. గమనించండి, 17 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి 17వ గుణింతంలో మాత్రమే పోతుంది. 17 × 1. భాగఫలం 1 వచ్చింది కాబట్టి ఇంతటితో భాగాహారాన్ని ఆపివేయాలి. ఇప్పుడు చూడండి, 3825ని ఎలా రాసుకోవచ్చు? 3 × 3 × 5 × 5 × 17గా రాసుకోవచ్చు. దీన్నే సులభంగా ఉండాలంటే 3² × 5² × 17గా రాయవచ్చు. మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం? భాగాహార పద్ధతిని ఉపయోగించి ఒక ఇచ్చిన సంఖ్యకు ప్రధాన కారణాంకాల లబ్దంగా ఎలా రాయాలో సోదాహరణలతో నేర్చుకున్నాం.